నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు నేతల తీరు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇద్దరు వరుసకు బాబాయ్ అబ్బాయి. 2024 ఎన్నికలకు ముందు వరకు అనంతపురం రాజకీయం అంతటా ఒకెత్తు అయితే తాడిపత్రి ధర్మవరం రాజకీయాలు వేరేగా ఉంటాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఈ బాబాయ్ అబ్బాయిలకి కూడా పని లేకుండా పోయింది. వీరి రాజకీయం పారడం లేదు. అసలు సొంత నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరిగే అవకాశమే వారికి ఉండడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న రోజులు ఒక వెలుగు వెలిగి హవా చాటుకున్న కేతిరెడ్డి బాబాయ్ అబ్బాయిలు ఇప్పుడు అంతా రివర్స్లో సాగుతుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ బ్రదర్స్ల ఇలాకా అయిన తాడిపత్రిలో 2019లో గెలిచారు. తాడిపత్రిలో జేసీలను ఓడించి జాయింట్ కిల్లర్గా మారారు. జగన్ హయాంలో జేసీల వ్యాపారాలన్నీ దెబ్బతీశారు. కేసులతో బెదిరింపులతో హవా నడిపించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పెద్దారెడ్డి దూకుడు మామూలుగా ఉండేది కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్ళి మరీ అక్కడ ఆయన చేసిన హడావుడి అప్పట్లో రాజకీయ రచ్చకు దారితీసింది. అయితే చేతిలో అధికారం ఉంది కాబట్టి అంతా చెల్లుబాటైంది. పోలీస్ అధికారులు కూడా ఆయన అడుగులకు మడుగులెత్తారనే విమర్శలు కూడా ఉన్నాయి. అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను కూడా బద్దలు కొట్టి అసలు సాక్ష్యాలు లేకుండా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒంటిపైన యూనిఫామ్, చేతిలో లాఠీ, చేసేది పోలీసు ఉద్యోగం, తీసుకునేది ప్రజల సొమ్ముతో జీతం. కానీ ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసులు అధికార మదంతో అరాచకాలు చేస్తున్న వైసీపీ నేతలకు వంతపాడారు. 2024లో అధికారం పోగానే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ఆయనను తాడిపత్రి నుంచి దూరంగా పెట్టడంలో జేసీ ఫ్యామిలీ అయితే సక్సెస్ అయిందనే చెప్పాలి. అటు పెద్దారెడ్డి, ఇటు జేసీల ఫ్యామిలీల మధ్య రాజకీయ కక్ష కార్పణ్యాలతో తాడిపత్రి మండిపోతుందని, కొన్నాళ్ల పాటు ఎవరూ తాడిపత్రిలోకి అడుగు పెట్టొద్దని పోలీసులు హుకుం జారీ చేశారు. వీరిద్దరి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు 4 దశాబ్దాలు. అప్పటి నుంచి 2 కుటుంబాల మధ్య వార్ నడుస్తూనే ఉంది. వైసీపీ హయాంలో జేసీకి అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. మున్సిపల్ చైర్మన్ హోదాలో ప్రభాకర్ రెడ్డి, నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెద్దారెడ్డి, ఇలా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో నిత్యం తాడిపత్రి రణరంగంగా కనిపించేది. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద చాలా కేసులు పడ్డాయి. కట్ చేస్తే 5 ఏళ్లలో సీన్ మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో మళ్ళీ తాడిపత్రి పాలిటిక్స్లో జేసీ ఫ్యామిలీది పైచేయింది. అప్పటి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డిని టార్గెట్ చేయడం అటుంచితే అసలు ఆయన నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టనివ్వడం లేదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 నెలల నుంచి ఇదే పరిస్థితి. అసలు దీని అంతటికీ కారణం పోలీసులే అన్నది మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాదన. తాను తాడిపత్రి వెళితే శాంతి భద్రతలకు విఘాతకం కలుగుతుందని చెబుతున్నారని, అసలు గత చరిత్ర ఏంటో ఒక్కసారి చూడాలంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ఉంటేనే అసలైన లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, 6 నెలల పాటు ఆయన అక్కడ ఉండకుండా చూస్తే అంతా ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. తనని తాడిపత్రి రానివ్వకపోవడమే కాకుండా వైసీపీ శ్రేణుల ఇళ్లకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసంధంలోనే మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు పెద్దారెడ్డి. జేసీ అవినీతి పైన హైకోర్టుకు వెళ్లే ప్లాన్లో ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు అయితే పడుతున్నాయి. నీకు దమ్ముందా, ధైర్యం ఉందా, రా చూసుకుందాం అంటూ పెద్దారెడ్డికి ప్రభాకర్ రెడ్డి తొడగొట్టి మరీ సవాల్ చేస్తున్నారు. గత 5 ఏళ్లలో తాడిపత్రి నియోజకవర్గాన్ని వెచ్చలివిడిగా దోచుకుని తిని ఇప్పుడు విదేశాలకు వెళ్లి జల్సాలు చేస్తున్నారని, నీ కొడుకులు ఇక్కడికి వస్తే వాళ్ళ సంగతి కూడా తేలిపోతుందని ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఇక అబ్బాయి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి విషయం తీసుకుంటే ఆయన ధర్మవరం నుంచి గెలిచారు. ఆయన వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టి జనంతో కలిసిపోయే ప్రయత్నం అయితే చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిద్దామని, బాగా చేరువైపోదామని ట్రై చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం వెనుక ఏం జరిగిందో కూటమి నేతలు ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అవినీతిని బట్టబయలు చేశారు. దీంతో అక్కడ పోటీ చేసిన బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్కి జనం పట్టం కట్టారు. దీంతో తీవ్రమైన వేదనకు వెంకట్రామరెడ్డి గురయ్యారు. తాను ఎంతగానో ప్రజలకు సేవ చేస్తే తనను కాదని, ఎన్నికలకు ముందొచ్చి వారిని జనాలు గెలిపిస్తారా అని మనోవేదనకు గురయ్యి ఏకంగా నియోజకవర్గానికే దూరంగా ఉంటున్నారు.
ఇదంతా ఒకెత్తైతే జగన్ పైన తన అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే తన భావాలను అప్పుడప్పుడు వెంకట్రామరెడ్డి చెబుతూ వస్తున్నారు. అంతే తప్ప ధర్మవరంలో మాత్రం ఆయన కనిపించడం లేదు. జగన్ వైఖరిని వెంకట్రామరెడ్డి తప్పుపట్టడాన్ని వైసీపీ నేతలు విమర్శించారు. ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ జగన్ విధానాలపైన విమర్శలు చేశారు. మద్యం విషయంలో తమ ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా తమకు అవకాశం లేదని చెప్పారు. చంద్రబాబు హామీల అమలుపై వెంకట్రామరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం పైన జగన్ చేస్తున్న విమర్శలను కూడా ఆయన తప్పుపట్టారు. మనం మొత్తం అప్పులు చేసి ఒక్క ఏడాది కూడా టైం ఇవ్వకుండా వాళ్ళ మీద పడితే ఎలా అంటూ ప్రశ్నించారు. వాళ్ళకి సంపద సృష్టించడానికి టైం ఇవ్వాలి కదా అన్నారు. ఒక ఏడాది కూడా ఆగలేరా, ఇదేం రాజకీయం అంటూ జగన్ని టార్గెట్ చేశారు. మొత్తం మీద అనంతపురం జిల్లాలో ఇటు బాబాయ్ అటు అబ్బాయికి పని లేకుండా పోయింది. వీరి సైలెన్స్ పార్టీ శ్రేణులకు అస్సలు మింగుడు పట్టలేదు.